పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మీద శివలింగాలతో కూడిన ఆలయం. త్రేతాయుగంలో రావణునికిచ్చిన మాట ప్రకారం స్వయంగా శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించిన శివలింగాలు గల ఆలయంగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఈ మహిమాన్విత ఆలయం. భారీ నంది విగ్రహం, గుట్టపైన గర్భగుడిలో శివలింగంతో పాటు పంచలింగాలను ఓ దివ్య ముహూర్తమున ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ముష్కరుల దాడులలో ధ్వంసమై గ్రామస్తుల సమిష్ట కృషితో పునరుద్ధరింపబడుతున్న నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. అద్భుతం, అమోఘం ఆ ఆలయాలు. త్రేతాయుగంలో శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడ్డ శివలింగాలు ఆ ఆలయంలో ఉన్నాయి. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఆలయాలను కొందరు ముష్కరులు ధ్వంసం చేయడం జరిగింది. ఆలయాలతో పాటు ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఆలయాన్ని పునఃప్రతిష్ఠింప చేయాలన్న ఉద్దేశంతో నడుం బిగించారు ఆ గ్రామస్తులు. ఆ గ్రామమే గుండ్రాంపల్లి. గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. లంకలో ఉన్న సీతమ్మను తీసుకురావటానికి శ్రీరామచంద్రుడు వెళ్లినప్పుడు జరిగిన రామరావణ యుద్ధంలో రావణుడు అవసాన దశలో రాముని పిలిపించుకుని, రామా, నేను పరమశివ భక్తుడను, నా దైవానికి 1,000,000 లింగాలు ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాను. నీవు యుద్ధములో నన్ను జయించినావు కనుక నా కోరిక తీర్చాలని కోరుకుంటున్నానంటూ నేలపై వాలిపోయాడు. రావణాసురుని చివరి కోరిక మేరకు శ్రీరాముడు వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వెళుతూ గుండ్రంపల్లి వద్ద పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా ఉన్న ప్రదేశం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ ఆలయానికి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చింది. శ్రీరామచంద్రు ప్రభువు చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం ఉన్నటువంటి ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ప్రజెంట్గా మనం ఆలయంలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి చూడొచ్చు. ఈ విధంగా ఈ లోపలికి అంటే మొత్తంగా కూడా కొండలు ఉన్నటువంటి ప్రాంతం, మొత్తం చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్ళు. సో ఈ బండరాళ్ళ మధ్యలో తొలిచి ఉన్న ప్రదేశం వద్ద ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రజెంట్ చూడొచ్చు, ఈ విధంగా పెద్ద పెద్ద బండలు ఉన్న ప్రదేశం వద్ద తొలిచిన తర్వాత ఈ విధంగా అంటే శివలింగాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు ఎంత అద్భుతమైనటువంటి శివలింగం, ఎంత అద్భుతంగా ఆనాడు ఇది నిర్మితమైందో మనం గమనించవచ్చు. శ్రీరామచంద్రుని చేతుల మీదుగా ఈ యొక్క శివలింగం అనేది ప్రతిష్ఠించబడిందంటే ఎంత అద్భుతమైన ఆలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఆనాడు రావణాసురుడి యొక్క కోరిక మేరకు శ్రీరాముడు ఈ విధంగా అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠింప చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే గుండ్రంపల్లి వద్ద గల ఈ యొక్క కొండపై ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా కూడా చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలియవస్తుంది. సో శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా ప్రతిష్ఠించబడ్డ లింగం కాబట్టి ఈ యొక్క ఆలయానికి సంబంధించి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంగా కూడా కీర్తింపబడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పంచభూతాలు ఈశ్వర సంకల్పము చేత ఏర్పడినవి. సర్వజనావళికి సమస్త శుభములు, ఆయురారోగ్యాలు, సంపదలు ప్రసాదించు ఆ పరమేశ్వరుని రూపాలే పంచభూత మహాలింగాలు. శ్రీరాముడు గుండ్రంపల్లి గుట్టలపై మరో పంచలింగాలను కూడా ప్రతిష్ఠించేశాడు. గుట్టపై వాయులింగం, పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ శివలింగాలు పూర్తి స్థాయిలో ధ్వంసం గావింపబడ్డాయి. కొందరు ముష్కరులు శివలింగాలను ధ్వంసం చేసినప్పటికీ వాటి యొక్క శక్తి మాత్రం అక్కడే కేంద్రీకరించబడినట్లుంటుందని అంటున్నారు పెద్దలు. ఆ ప్రాంతం మొత్తం జీవకళ ఉట్టిపడేలా ఉంటుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రదేశం వద్దకు మనం రావడం జరిగింది. ప్రజెంట్గా ఈ యొక్క ఆలయం అంటే కొండపై నిర్మితమైనటువంటి యొక్క ఆలయానికి సంబంధించేసి చరిత్రలో చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉన్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. త్రేతాయుగంలో ఆనాడు రావణాసురుడు 1,000,000 శివలింగాలను ఏర్పాటు చేయాలని చెప్పి భావించిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ విధంగా 1,000,000 శివలింగాలను ఏర్పాటు చేయాలని చెప్పి అతను అనుకున్న తరుణంలో కొంతమేర మాత్రమే శివలింగాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదే సమయంలో శ్రీరాముడి చేతిలో తాను
చనిపోతాను తాను అని చెప్పేసి తెలిసినటువంటి రావణాసురుడు తాను అనుకున్నటువంటి తన యొక్క కోరిక నెరవేర్చాలని చెప్పి కూడా శ్రీరామ ప్రభువుని కోరినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. దానిలో భాగంగా తాను అనుకున్నాను కోటి శివలింగాలను ప్రతిష్ఠింప చేయాలని, కానీ పూర్తి స్థాయిలో వాటిని చేయలేకపోతున్నాను, మిగిలిన ఉన్నటువంటి శివలింగాలన్నింటినీ కూడా మీరు ప్రతిష్ఠింప చేయండి అని చెప్పేసి శ్రీరామ ప్రభువుని కోరగా దానికి అంగీకరించినటువంటి శ్రీరామ ప్రభువు ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. అందుకోసమే శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆలయాలకు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలు అని చెప్పి పేరు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క ప్రాంతంలోనే దాదాపు 5 శివలింగాలు కూడా ప్రతిష్ఠించబడ్డ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటి అటు చూసినట్లయితే వాయులింగము ఒకటి కనబడుతూ ఉండడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత శ్రీ పృథ్వీలింగం ఉన్నది, ఆ తర్వాత తేజోలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ తర్వాత ఆకాశలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, చివరిగా జలలింగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. శ్రీరామ ప్రభువు ఇక్కడ ఈ యొక్క గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి కొండపై చేరుకొని తన చేతుల మీదుగా ఈ యొక్క శివలింగాలను ప్రతిష్ఠింప చేశారని చెప్పేసి చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం చెప్పిన విధంగా ఇక్కడ వాయులింగము, శ్రీ పృథ్వీలింగము, శ్రీ తేజోలింగము, శ్రీ ఆకాశలింగము, శ్రీ జలలింగము, సో ఈ విధంగా ఈ యొక్క 5 శివలింగాలను కూడా గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి ఈ గుట్టపై శ్రీరామచంద్ర ప్రభువు ఏర్పాటు చేసినట్టుగా కూడా చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలియవస్తుంది. కాకతీయ రాజుల కాలంలో చివరి రాణి ముప్పమాదేవి కాలంలో గుండ్రాంపల్లి గుట్టపైన మరో అద్భుత శివాలయ నిర్మాణం జరిగింది. ప్రతాపరుద్రుని కాలంలో అనేక శివాలయాలు నిర్మించినట్లు శిలాశాసనం బట్టి తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రతాపరుద్రుని భార్య అయిన ముప్పమాదేవి గుండ్రంపల్లిలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు గుట్టపై మరో శివాలయాన్ని నిర్మించాలని కోరిక కలిగిందట. దీంతో ఆమె క్రీస్తు శకం 1316లో గుట్టపైన శివుని గుడి ఎంతో అద్భుతంగా నిర్మించిన చారిత్రక ఆధారాలున్నాయి. అప్పటి నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ నిత్య పూజలు అందుకుంటూ భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్నాడు. గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి ఈ గుట్టలపై శ్రీరామచంద్ర మహాప్రభు శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇదే విధంగా ఈ కొండపై ఇంకా 5 శివలింగాలు కూడా పంచపడ్డ పరిస్థితి ఉండడం జరిగింది. ఇదే సమయంలో ఈ యొక్క గుండ్రాంపల్లిలో ఉన్నటువంటి ఈ కొండపై ఉన్నటువంటి శివాలయాల గురించి తెలుసుకున్నటువంటి కాకతీయ పాలకురాలుగా ఉన్నటువంటి ముప్పమాదేవి ఈ ప్రాంతానికి కూడా చేరుకున్నట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం ఉన్నటువంటి ఈ యొక్క ఆలయము, ఈ శివాలయము అనేది కాకతీయ రాణి అయినటువంటి ముప్పమాదేవి నిర్మించిందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. సో శ్రీరామచంద్రుడు ఆ కాలంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క కొండపై ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాలతో పాటు రాణి ముప్పమాదేవి కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించేసి శివాలయానికి సంబంధించేసి ఒక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత అనేది చాలా గొప్పగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కాకతీయ పాలకుల కాలంలో నిర్మితమైనటువంటి ఈ యొక్క ఆలయము, ప్రజెంట్గా మనం వచ్చినటువంటి ఆలయము ముప్పమాదేవి నిర్మించినటువంటి ఆలయము. సో ఈ ఆలయంలో ఉన్నటువంటి శివుడు కూడా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఆ యొక్క భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా వెలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముష్కరుల దాడులతో గుట్టపైన ఆలయాలు, విగ్రహాలు కొంతమేర ధ్వంసం కావడంతో గుండ్రాంపల్లి గ్రామస్తులు చరిత్ర ప్రసిద్ధి చెందిన తమ గ్రామంలోని ఆలయాన్ని పునరుద్ధరింప చేసుకోవాలని భావించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. శివరాత్రి పర్వదినం రోజు కన్నుల పండుగగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, కుంకుమార్చనలు, ఆకుపూజలు, తెల్లవారుజామున అగ్నిగుండాలు, రథోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తజన సందోహంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతూ శివనామ స్మరణతో మారుమోగుతుంది. గుండ్రాంపల్లి కొండపై గలటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చైర్మన్ లింగస్వామి మనతో ఉన్నారు. చెప్పండి లింగస్వామి గారు, యాక్చువల్గా గతంలో త్రేతాయుగంలో నిర్మితమైనటువంటి ఆలయంగా ఇది కీర్తింపబడుతుంది. ప్రజెంట్గా ఈ యొక్క ఆలయం అనేది ధ్వంసం అయిన తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరింప చేయాలని చెప్పేసి మీరు భావించారు. అదేవిధంగా గ్రామస్తుల యొక్క సహకారంతో దీన్ని డెవలప్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆలయ విశిష్టత ఏంటి సార్? ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మా పెద్దలు ఇక్కడ ఆలయం గురించి చెప్తుంటారు సార్. మేము మా ప్రజలలోకి తీసుకుపోయినాం. మన పెద్దలు ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా
పెద్దలు ఇచ్చిన మన భిక్ష లాంటిది. ఎంతోమంది చెప్తుంటారు కాబట్టి మనం ఎందుకు దీన్ని డెవలప్ చేసుకోవద్దు, మనకి ఇంత పెద్ద దేవాలయం ఉంది, మన ఊరికి చరిత్ర ఉంది, మా ప్రజలలోకి తీసుకుపోయినాం సార్. తీసుకుపోయిన తర్వాత అప్పుడు అందరు ప్రజల దృష్టికి వచ్చింది సార్. వచ్చిన తర్వాత సమయం అంతలో వచ్చింది మాకు. మేము ఎప్పుడైతే దృష్టికి తీసుకుపోయినామో ఆ టైంలో మాకు చైర్మన్ పదవికి ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మేము కొంతమంది మేధావులని తీసుకొచ్చి చరిత్రని దాని గురించి తెలుసుకున్నాం సార్. తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మేము అన్ని విధాలుగా గుడిని డెవలప్ చేసుకోవాలని మా ఊళ్ళో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు, అక్కలు, అమ్మలు అందరూ కలిసి ఒక పట్టుదలతోని ఈ విధంగా గుడి డెవలప్ చేస్తున్నాం సార్. వాళ్ళు కూడా పైకి రావడానికి ఇబ్బందికరంగా ఉందంటే అన్ని సౌకర్యాలు, మెట్లు కానీ అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం సార్. పూజారులకు ఏం కావాలన్నా ఇక్కడ కోనేరులో నీళ్ళ సప్లై కూడా బోర్ వేసినాం సార్. పోయినసారి బోర్ సక్సెస్ అయింది. అన్ని విధాలుగా చేసి ఖచ్చితంగా మేము ఈ గుడిని డెవలప్ చేసుకుంటామని మా ప్రజలు, మేము, మా ఊళ్ళో ఉన్న ప్రజాప్రతినిధులు అందరికి ఒకటే కట్టుబడి ఉండి మేము చేసుకుంటామని ఒక నమ్మకంతో మేము సాధిస్తున్నాం సార్ ఇప్పటికీ. గుట్టపైకి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. గుట్టపైకి వెళ్లాలంటే సుమారు 200 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఏకశిలతో నిర్మితమైన నందీశ్వరుడు భక్తులను ఎంతో ఆకట్టుకునే రీతిలో ఉంటాడు. అయితే కొందరు ముష్కరులు విగ్రహాన్ని కొంతమేర ధ్వంసం చేయడంతో విగ్రహానికి మరమ్మతులు చేయించారు. ఈ ఆలయం వద్ద గల నందీశ్వరుడి విగ్రహం ఎంతో భారీగా ఉంటుంది. ఓం రామలింగేశ్వర స్వామినే నమః. మా గుండ్రాంపల్లికి పెద్ద చరిత్ర ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ వెలిచినందుకు మా గుండ్రాంపల్లి అనే పేరు కూడా వచ్చింది. ఆ రామలింగేశ్వర స్వామికి గొప్ప చరిత్ర ఉంది. పూర్వము రామనాసురుడు రామునికి జరిగిన యుద్ధంలో ఆఖరి కోరిక మేరకు, ఆ రావణుడి ఆఖరి కోరిక మేరకు రాముడు పంచలింగాలను ప్రతిష్ఠించడానికి దారిలో పోతూ మా గుండ్రాంపల్లిలో ఆగి శ్రీ రామలింగేశ్వరుని ఒక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్ళినందుకు మా గుండ్రాంపల్లికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ పూర్వము కొంతమంది ముష్కరులు మా గుండ్రాంపల్లి రామలింగేశ్వర స్వామి మత కల్లోలాల పేరు మీద, కొంతమంది గుప్త నిధుల పేరు మీద రామలింగేశ్వర స్వామి గుట్టపైన ఉన్న గుడిని ధ్వంసం చేసి లింగాన్ని కూడా తీసి పక్కకు వేయడం జరిగింది. అందులో మా మహానందీశ్వరుడు, శ్రీశైలం నంది తర్వాత హన్మకొండ నంది అక్కడ నంది తర్వాత గుండ్రాంపల్లి నంది పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నది. ఈ నందిని కూడా చాలా ధ్వంసం చేసి కాళ్ళు, చెవులు, ముక్కు 2 భాగాలుగా చేసిర్రు. దాన్ని మా గుండ్రాంపల్లి గ్రామస్తులు అందరం కలిసి రేపు వచ్చే తరాలకు గుర్తింపుగా ఈ నందిని మళ్ళీ రిపేర్లు చేసి మళ్ళీ యథావిధిగా అట్లా ఉంచడం జరిగింది. రామలింగేశ్వర స్వామి పంచలింగాల దర్శనానికి వెళ్లే ముందు గుట్ట కింద ఉన్న కోనేరులో స్నానం చేసి వెళతారు. కోనేరు నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. గుట్ట కింది భాగంలోని కోనేరులు రాజులు, ఋషులు, యోగులు స్నానాలు ఆచరించి యజ్ఞాలు జరిపించేవారట. కోనేరులో నీరు నిండుగా ఉన్నప్పుడు మృదంగ, డమరుకం, శంఖం, గంట వంటి వాయిద్యాల శబ్దాలు వినిపిస్తాయని పూర్వీకులు చెప్పేవారు. పంచలింగాల దేవాలయాలకు పుష్కరిణియే కోనేరు. ఈ కోనేరులో ఆనాడు ఎంతో మంది భక్తులు స్నానమాచరించి సంపూర్ణ ఆరోగ్యం పొందారని స్థానికులంటున్నారు. మాది గుండ్రాంపల్లి. గుండు మీద ఏర్పాటు చేసిన గ్రామం కనుక గుండ్రాలపల్లి అనేది క్రమేణా అది గుండ్రాంపల్లిగా మారింది. త్రేతాయుగంలో రావణాసురుని మరణవాంగ్ల కొరకు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన పంచలింగాల ఉన్న చోటే మా గ్రామం ఉంది. అయితే ఆనాడు రాముడు ప్రతిష్ఠించిన లింగాలనితో పాటు కాలక్రమేణా కాకతీయ కాలంలో చివరి రానటువంటి రాణి ముప్పమాదేవి ఈ యొక్క పంచలింగాలని సందర్శించిన సమయంలో ఇక్కడ ఒక మంచి దేవాలయం నిర్మించాలని తపంతో గుట్టపైన గల ఒక
ప్రాచీన ఒక గొప్ప దేవాలయం నిర్మించి దానితో పాటు గుట్ట కింద భాగాన ఒక అద్భుతమైన ఏకశిల సంబంధించిన ఒక నంది విగ్రహానితో పాటు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, స్నానం చేయడానికి అనేక మంది సాధు సంతులు ఇక్కడ నిర్మాణం ఉండి ధ్యానం చేసుకున్న వీలుగా ఈ యొక్క కోనేరుని అద్భుతంగా రాతి కట్టడంతో నిర్మించింది. ఈ యొక్క కోనేరు నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో చూడదగ్గనటువంటి ఒక గొప్ప కోనేరు. ఇది దాదాపు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ కూడా లేదు. తెలిసి నల్గొండ జిల్లాలో ఇంత కళాఖండంగా నిర్మించినటువంటి కోనేరు కూడా మేము చూడుంటారు. అది కాలక్రమేణా కొంతమంది ఈ యొక్క కోనేరులో నిధులు ఉన్నాయని ప్రలోభాలకు గురి అయి కొంతమంది దురాశతోటి ఈ యొక్క కోనేరుని శిథిలం చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా ఆనాటి ఆనవాళ్ళు కనపడుతూ ఈనాటి ప్రకృతికి అందంగా కనువింపుగా చేసినటువంటి కోనేరు మీరు చూడదగొచ్చు. ఈ యొక్క కోనేరుని మేము కూడా చాలా కాలంగా ఇక్కడ కూడా ఎవరు స్థానాలు చాలా కాలక్రమేణా అది కోనేరుని నీటిని వాడకం మానేయడం తర్వాత ఈ మధ్యనే కొంతమంది గ్రామానికి సంబంధించిన యువకులందరం కూడా ఈ యొక్క కోనేరు యొక్క చరిత్రని ప్రపంచానికి తెలియజేయాలని ఈ యొక్క గత 2-3 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఇక్కడ కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క కోనేరు విశిష్టని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.